ఇప్పుడు దసరా సెలవులు కదా, పిల్లలకి ఎక్కువ రోజులు సెలవులు రావడం వల్ల అందరూ ఊర్లకు వెళ్తూ ఉంటారు. ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు అక్కడికి. తెలంగాణలో ముఖ్యంగా దసరా అంటే బతుకమ్మ పండుగ బాగా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు. అయితే ఇంటికి తాళాలు పెట్టేసి 10 రోజులు కదా అని చెప్పేసి అమ్మగారింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిన్న ఖమ్మంలో 12 ఇల్లులు ఒకే రోజు ఒకే రాత్రి ముసుగు దొంగలు దోచేశారు. అవి పోనీ డబ్బున్న ఇల్లులా అని అంటే పాపం సామాన్యుల ఇల్లులు. వాళ్ళ దగ్గర 2 తులాలు తులం ఏవో చిన్న చిన్న వెండి వస్తువులు ఇలాంటివి కూడా దోచేశారు. ఊరు చివర ఉన్న ఇళ్ళనే టార్గెట్గా తీసుకుని మొత్తం 12 ఇల్లులు ఒకే రాత్రిలో దోచిపడేశారు. జాగ్రత్తగా చూసుకోండి. దసరా పండుగ ఊరు వెళ్ళాలి, అక్కడ అందరితో ఎంజాయ్ చేయాలని మనం ఈ అడావిల్లో ఉంటాం, కానీ మన ఇంటి పరిస్థితి ఏంటనేది చూసుకోం. దసరా అనగానే ఇంట్లో ఏదైనా గోల్డ్ ఉంటే తీసుకునే వెళ్తారు, ఎందుకంటే పండగ కాబట్టి అందరూ వేసుకుంటారు, మనం కూడా బంగారం వేసుకోవాలని. కానీ ఇంట్లో కొన్ని ఏవో ఒకటి విలువైన వస్తువులు ఉంటాయి, వాటిని కూడా దోచేస్తున్నారు. డబ్బున్న వాళ్ళ ఇంటికే వెళ్తారు, వాళ్ళవే దోచేస్తారని మనం అనుకుంటాం. కానీ సామాన్యులు పాపం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ ఇళ్లలో కూడా నిన్న దొంగతనం జరిగింది. కిరాణా షాప్ నడుపుకునే వాళ్ళవి కిరాణా సరుకులు, బియ్యం బస్తాతో సహా ఈ దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. కష్టపడి సంపాదించుకోకుండా ఇలా ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెడుతున్నారు. చూడండి పాపం ఈ రోజుల్లో 1 గ్రామ్ బంగారం కొనుక్కోవాలన్నా ఎంతో గగనం అయిపోయింది. కాళ్ళకి పట్టీలు కొనుక్కోవాలన్నా ఇంతకుముందు కాలంలో 1000-2000 పెడితే కాళ్ళు పట్టీలు వచ్చేవి. ఇప్పుడు వెండి రేటు కూడా విపరీతంగా పెరిగింది. చివరికి వాళ్ళు పిల్లల మొలతాళ్ళు, కాళ్ళు పట్టీలు ఇలాంటివి కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి కొనుక్కోవాలంటే కొనుక్కోగలమా? ఈ దొంగలు ఎప్పుడు కూడా దసరా టైంలోనూ సంక్రాంతి టైంలో టార్గెట్గా పెట్టుకుని తాళం వేసున్న ఇంటిని మొత్తం దోచేస్తారు. సెలవులకు వీళ్ళు ఊరు వెళ్ళారు, ఇంకెవరూ ఉండరని చెప్పేసి పగలంతా తిరిగి చూసుకుని రాత్రిపూట దోచేస్తారు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయిలే అని మనం ధీమాగా ఉంటామా? సీసీ కెమెరాలకు కూడా ఎవరూ భయపడట్లే. సీసీ కెమెరా ఉన్నా సరే మొహానికి ముసుగులు వేసేసుకుని శుభ్రంగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ 12 ఇళ్లలో ఒక కానిస్టేబుల్ ఇల్లు కూడా ఉందంట. ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలో కనిపించారు. అయినా సరే వాళ్ళు ఏమి సీసీ కెమెరాకు భయపడలే, శుభ్రంగా 12 ఇళ్ళు దోచేశారు. చూడండి, ఇంత దారుణాలు జరుగుతూనే ఊర్లు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా అన్నీ చూసుకోండి. మీ విలువైన వస్తువులు ఉంటే కూడా పట్టుకుని వెళ్ళిపోండి. ప్రతి సంవత్సరం చూడండి, సంక్రాంతి రాగానే హైదరాబాద్లో ఉన్న జనమంతా ఆంధ్రాకి వెళ్ళిపోతారు. అప్పుడు హైదరాబాద్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. ఇగో ఇప్పుడు దసరా తెలంగాణలో అందరూ ఊర్లకు వెళ్తారు కదా, ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నారనమాట. ఈజీ మనీకి అలవాటు పడిపోయి కష్టపడకుండా సంపాదించాలన్న ఆలోచనతోటి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా దొంగతనాలు మొదలుపెట్టారు. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు వీధిలో చిక్కి ఇంటుకలు అమ్మేవాళ్ళు ఆడవాళ్ళు గరిట్లు, క్యాన్లు, చెంచాలు ఇలాంటివి ఇస్తామని చెప్పేసి ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాగే బొంతలు కుట్టేవాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. సైకిళ్ళు వేసుకుని వ్యానుల్లోనూ టీవీఎస్ బండి పైన వాటిపైన వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళంతా ఒక గ్రూప్ అనమాట, ఒక బ్యాచ్ అనమాట. పగలంతా ఇలా తిరుగుతారు. ఏ ఇల్లు అయినా సరే తాళం వేసి ఉందనుకోండి, దాన్ని గమనించుకుని చూసుకుంటారు. ఒక 4 సార్లు తిరుగుతారు. ఆ ఇల్లు అలాగే తాళం వేసి ఉందనుకోండి, రాత్రికి వచ్చి ఆ ఇంటి సంగతి ఏంటనేది తేల్చేస్తారనమాట. వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఉండి ఇలాంటి పనులు చేస్తారు. బొంతలు కుట్టేవాళ్ళు కానీ వీళ్ళు కానీ. అలా అని ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తారా అని అంటే మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, పాపం పొట్టకూటి కోసం కష్టపడే వాళ్ళు ఉండొచ్చు. కానీ వీళ్ళు గ్రూపులుగా ఉండడం వల్ల ఇందులో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది మనం గుర్తించగలమా చెప్పండి? కాబట్టి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇల్లు తాళం ఉంది అని అంటే ఆ ఇంటి సంగతిని రాత్రికల్లా తేల్చేస్తారు మన దొంగలు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి మీ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే జాగ్రత్త పరుచుకోండి. పండగ కదా అని మనం పండగ డావిల్లో పడి ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయామని అంటే మన ఇంటి పరిస్థితి అంతే. దసరా అనగానే తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా బాగా చేస్తారు మన ఆడవాళ్ళందరూ కూడా. అయితే హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉందనంటే ఒక వారం రోజుల నుంచి పగలంతా ఫుల్గా ఎండ, ఉక్కబోత, సాయంత్రం అయ్యేసరికి విపరీతమైన వర్షం. ఈ పండగ 2 రోజుల నుంచి రాత్రిపూట బతుకమ్మ ఆడుతున్నారు. చక్కగా మన ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని చక్కగా బతుకమ్మని ఇంటి ముందు పెట్టి ఆడుకునే సమయానికి ఫుల్గా వర్షం. అయినా కానీ మన ఆడవాళ్ళు ఏమీ తగ్గరండోయ్, చక్కగా గొడుగులు పట్టుకొని మంచి స్టెప్పులు వేసి చక్కగా బతుకమ్మ ఆడారు. ఇంకొంతమంది అయితే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెట్టుకుంటారు చూసారా, ఆ గొడుగు తెచ్చి చక్కగా పెద్ద గొడుగు పెట్టుకుని ఆ గొడుగు చుట్టూ బతుకమ్మలు పెట్టి తడవకుండా మన ఆడవాళ్ళు అలా కూడా బతుకమ్మలు ఆడారు. చూడండి, మన ఆడవాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదంటారు కదా. ఐడియా ఉండాలి, మనసు ఉండాలి, కానీ ఏదైనా సరే నిమిషంలో ఆలోచనతో చేసేయగలరు అనమాట. పట్టు చీరలు తడిసిపోతాయి అని కూడా ఆలోచించకుండా మన హైదరాబాద్లో బతుకమ్మలను ఆ రకంగా ఆడుతున్నారు. రాత్రి కూడా అంతే అయ్యింది, ఫుల్ వర్షం. నిన్న రాత్రి అంతే ఫుల్ వర్షం.
ఒక చోట అయితే అందరూ బతుకమ్మలు పెట్టుకున్నారు. ఫుల్ వర్షం వచ్చేసింది. వెనకాల నుంచి వరదలాగా వాన వచ్చేసి కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి బతుకమ్మలని. ఆహా, ఇంకా గంగలో కలపక్కర్లేదు, గంగమ్మ ఇక్కడే వచ్చేసింది, బతుకమ్మలు ఇక్కడే నిమజ్జనం అయిపోతున్నాయని అనుకున్నాం. కానీ మన ఆడవాళ్ళందరూ కూడాను ఆ బతుకమ్మల వెనకాల వెళ్ళి పరుగులు పెడుతున్నారు. దేనికబ్బా వెళ్ళి పరుగులు పెడుతున్నారని ఆ వీడియోలో చూస్తే, ఎందుకు దాని కింద పెట్టిన పళ్ళాలు ఉంటాయి కదా, బేసులు పళ్ళాలు అవి పెడతారు కదా తాంబూలాలు, వాటి కోసం పరుగులు పెట్టి వెళ్ళి ఆ పళ్ళాలను తెచ్చుకుంటున్నారనమాట. చూడండి, మన ఆడవాళ్ళు ఒక ప్లేట్ కానీ, ఒక గ్లాస్ కానీ, ఒక చెంచా కానీ ఏది పోనవరు, జాగ్రత్తగా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు. మన దసరా బతుకమ్మ పండుగ హైదరాబాద్లో ఆ రకంగా జరుగుతుందనమాట. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే భలే కామెడీగా సరదాగా అనిపించాయి. అయినా సరే మన ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదని అన్నట్టు బతుకమ్మ పండుగను కూడా ఎంత వానైనా వరదైనా సరే చక్కగా ఆడి నిరూపిస్తున్నారు. అంత చక్కగా దసరా పండుగ జరుగుతోంది. తెలంగాణ ఆడవాళ్ళని చూస్తే భలే ముచ్చటేసింది. మంచి మంచి స్టెప్పులు వేశారనమాట. ఆ పాటలు పెట్టుకొని భలే సరదాగా అనిపించింది, అందంగా కూడా అనిపించింది. వాళ్ళకి ఊర్లు వెళ్ళేవాళ్ళు మీ ఇంటి పరిస్థితి ఏంటో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అలాగే పాత పట్టు చీరలు కొంటామని వచ్చినా, చిక్కెంటుకలు కొంటామని వచ్చినా, ఇలా బొంతలు కుట్టే వాళ్ళు వచ్చినా, పాత బట్టలు ఉంటే ఇవ్వండి మేము అనాథాశ్రమాలకు ఇస్తూ ఉంటామని చెప్పేసి ఇలా వ్యాన్లు కూడా వస్తూ ఉంటాయి, వీధిలోకి ఆటోలు అవి. వాటిని కూడా నమ్మద్దు. ఇలాంటి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇల్లు భద్రంగా చూసుకోండి. మీ విలువైన వస్తువులను ముందు జాగ్రత్తగా చూసుకోండి. బంగారం ₹1,00,000 పైనే ఉంది, కొనే పరిస్థితి ఎక్కడా లేదు. ఈజీగా మనీ సంపాదించుకోవడం కోసం ఒళ్ళు కష్టపడకుండా, ఒళ్ళు అలవకుండా ఉండాలి అని అంటే దొంగతనాలనే ఒక వృత్తిగా పెట్టుకుని, ఒక ఉద్యోగంగా పెట్టుకుని చక్కగా దొంగతనాలు చేసుకుంటూ బతికేస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఇప్పుడు దొంగతనం అంటే ఈజీ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది. కాబట్టి ఎవరొచ్చి ఎప్పుడు ఏం చేస్తారో మనకు అర్థం కాదు. ఊరు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి బాగా ఆలోచించి అత్యవసరం అనుకుంటేనే ఊర్లకు వెళ్ళండి. ఓకేనా?